వీరి నీరుగా మారే ప్రక్రియ సాంద్రీకరణం. ఆప్షన్ 2 సాంద్రీకరణం. ఇంటిలో వాడే విద్యుత్ ఫ్యూజ్ యొక్క లక్షణము తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన సన్నని తీగ. ఆప్షన్ 1 తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన సన్నని తీగ. నక్షత్రాలు స్వయంగా ప్రకాశంగా ఉండి ఉష్ణం కాంతిని విడుదల చేయడానికి కారణం ఏమిటి? నక్షత్రాలు స్వయంగా ప్రకాశంగా ఉండి ఉష్ణం కాంతిని విడుదల చేయడానికి కారణం ఏమిటి? కేంద్రక చర్యల వలన. ఆప్షన్ 4 కేంద్రక చర్యల వలన. గోతిలోని యుద్ధభటుడు భూపరితలం మీది శత్రు చర్యలను చూచుటకు ఉపయోగించేది. ఆన్సర్ పెరిస్కోప్. ఆన్సర్ ఆప్షన్ 1 పెరిస్కోప్. A, B మరియు C అను 3 పదార్థాలు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి. పదార్థం B యొక్క ఉష్ణోగ్రత 65 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినా A యొక్క ఉష్ణోగ్రత 65 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ 1. 3 సమతా స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 65 డిగ్రీ సెంటీగ్రేడ్. దొర్లుతున్న బంతి కలిగి ఉండు. దొర్లుతున్న బంతి కలిగి ఉండు చలనం. దొర్లుతున్న బంతి భ్రమణ మరియు స్థానాంతర చలనాలు రెండూ కలిగి ఉంటుంది. కావున ఆప్షన్ 3 భ్రమణ మరియు స్థానాంతర చలనాలు. ఒక అబ్బాయి ఎలక్ట్రాన్ చలనం తక్కువ పొటెన్షియల్ గల బిందువు నుండి ఎక్కువ పొటెన్షియల్ గల బిందువు వైపుకు ప్రయాణిస్తుంది. ఆప్షన్ 1 తక్కువ పొటెన్షియల్ గల బిందువు నుండి ఎక్కువ పొటెన్షియల్ గల బిందువు వైపుకు. సమాన సంఖ్యలో అణువులను కలిగిన వాయువుల జత. సమాన సంఖ్యలో అణువులను కలిగిన వాయువుల జత 11 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ మరియు 7 గ్రామ్స్ N2. ఆప్షన్ 1 11 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ మరియు 7 గ్రామ్స్ N2. నైట్రోజన్. ఇక్కడ మొత్తం ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చాడు. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం వరుస క్రమంలో ఏ మూలకాలు ఉన్నాయో సరైన క్రమం ఆప్షన్ 2 Al, Ar, F, C అంటే అల్యూమినియం, ఆర్గాన్, ఫ్లోరిన్, కార్బాన్. ఏ అణు మూలకం మూడవ పీరియడ్ మరియు 15వ గ్రూపులో ఉన్నది. ఆ మూలకం హైడ్రేట్ యొక్క రసాయన ఫార్ములా. pH3. అధిక చర్యాశీలత గల లోహాల ధర్మాలకు సంబంధించిన అసత్య వాక్యం గుర్తించండి. అధిక చర్యాశీలత గల లోహాల ధర్మాలకు సంబంధించిన అసత్య వాక్యం గుర్తించండి. ఆప్షన్ 2 సోడియం అధిక ఆక్సిజన్ సమక్షంలో సైతం పెరాక్సైడ్ను ఇవ్వదు. ఆప్షన్ 2 సోడియం అధిక ఆక్సిజన్ సమక్షంలో సైతం పెరాక్సైడ్ను ఇవ్వదు. ప్రకృతి వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించగలిగితే అసలు సమస్యే లేదని చెప్పిన అర్థశాస్త్రవేత్త. ప్రకృతి వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించగలిగితే అసలు
సమస్య లేదని చెప్పిన అర్థశాస్త్రవేత్త రాబర్ట్ సోల్. టుంగురో వైరస్ను అరికట్టుటకు ఇది వేయాలి. టుంగురో వైరస్ను అరికట్టుటకు ఇది చేయాలి. టుంగురో వైరస్ను అరికట్టుటకు ఇది చేయాలి. మిశ్రమ పంటలు పండించాలి. ఆప్షన్ 2 మిశ్రమ పంటలు పండించాలి. మగ్గాలతో వస్త్రాలు నేసేటప్పుడు దారాన్ని నిలువు వరుసలో అమర్చడాన్ని ఏమంటారు? పడుగు. ఆప్షన్ 3 పడుగు. ఒక వ్యక్తి గాయం వలన రక్తనాళం తెగి రక్తము ధారవలే కాక అలలవలే కారుచున్నది. అయితే ఆ రక్తనాళం ఏది కావచ్చును? ఆన్సర్ ఆప్షన్ 2 ధమని. ఆప్షన్ 2 ధమని. ఒక రైతు ఆలస్యంగా పండే టమాటాలు సహజమైన వర్ణాలకు భిన్నమైన వర్ణాలు కలిగిన పుష్పాలనిచ్చే పంటలను సాగు చేయదలిచాడు. అయితే అతనికి ఈ సాంకేతిక విజ్ఞానం సహాయపడును. ఆన్సర్ ఆప్షన్ 3 జన్యు ఇంజనీరింగ్. ఆప్షన్ 3 జన్యు ఇంజనీరింగ్. ఒక చెట్టు కాండంపై విశ్రాంతి తీసుకుంటున్న కుర్రాడు ఒక బాలుడు గమనించెను. దాని రెక్కలు చెట్టు కాండానికి సమాంతరంగా ఉన్నవి. ఆ జీవి ఒక చెట్టు కాండంపై విశ్రాంతి తీసుకుంటున్న ఒక జీవిని ఒక బాలుడు గమనించెను. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. కుర్రాడు కాదు, అక్కడ జీవి. ఒక చెట్టు కాండంపై విశ్రాంతి తీసుకుంటున్న జీవి ఒక బాలుడు గమనించెను. జీవిని ఒక చెట్టు కాండంపై విశ్రాంతి తీసుకుంటున్న జీవిని ఒక బాలుడు గమనించెను. దాని రెక్కలు చెట్టు కాండానికి సమాంతరంగా ఉన్నవి. ఆ జీవి ఆప్షన్ 4 మాత్. ఆన్సర్ ఆప్షన్ 4 మాత్. సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితంగా చేయు కణాంగము. ఆప్షన్ 4 రిక్తికలు. ఆప్షన్ 4 రిక్తికలు. భూమాతకు ఊపిరితిత్తులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అడవులు. భూమాతకు ఊపిరితిత్తులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అడవులు. ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం. ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం. ఆన్సర్ ఆప్షన్ 3 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఆన్సర్ ఆప్షన్ 3 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. జీర్ణాశయ అల్సర్కు కారణమగు బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ. ఆప్షన్ 2 హెలికోబాక్టర్ పైలోరీ. సాధారణంగా పుష్పించే మొక్కల్లోని పిండకోశంలో ఆప్షన్ 3 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి. ఆప్షన్ 3 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి. థియోమార్గా రీటా నమీబియెన్సిస్ అనే బ్యాక్టీరియా గురించి కింది వానిలో సరైనది. పైవన్నీ సరైనవే. ఆప్షన్ 1 దీనిని 1999లో హైడెస్ గల్చ్ కనుగొనెను. ఇది సరైనది. దీని పరిమాణం 0.75 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని నమీబియా సముద్ర తీర ప్రాంతంలో కనుగొన్నారు. దీనిని నేరుగా కంటితో చూడవచ్చు. అన్నీ సరైనవే. పైవన్నీ సరైనవే. క్రింది వానిని పరిశీలించండి. మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి విజ్ఞాన శాస్త్రం. బి విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానము. సరైన సమాధానం గుర్తించండి. ఈ వ్యాఖ్యానాలు ఎవరు చెప్పారో గుర్తించామని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 ఐన్స్టీన్, A.W. గ్రీస్ ఈ వాక్యాలు చెప్పారు. కింది వానిని పరిశీలించండి. ఒక సమూహంలోని వస్తువుల మధ్య తేడాలను గుర్తించగలగడము. భావనలను గురించి సహేతుకమైన కారణాలను ప్రాగుప్తీకరించగలగడము. ఈ
అభ్యాసన సూచికలు క్రింది వానిలో ఏ విద్యా ప్రమాణంకు సంబంధించినవి? ఈ అభ్యాసన సూచికలు కింది వానిలో ఏ విద్యా ప్రమాణంకు సంబంధించినవి? విషయ అవగాహన. ఆప్షన్ 1 విషయ అవగాహన. ఆప్షన్ 1 విషయ అవగాహన. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం గురించి సరైన వానిని గుర్తించండి. అభ్యాసనం ఒక స్తబ్ద ప్రక్రియ. బి. అభ్యాసకులు బోధనాభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనడము. సి. విద్యార్థులకు విషయ వివరణను అందించడానికి ఎక్కువగా ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవే. ఏ సరైనదే, బి సరైనదే, సి సరైనదే. ఏ. అభ్యాసనం ఒక స్తబ్ద ప్రక్రియ. బి. అభ్యాసకులు బోధనాభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనడము. సి. విద్యార్థులకు విషయ వివరణను అందించడానికి ఎక్కువగా ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తారు. ఏబిసి 3 సరైనవే. క్రింది వానిలో పాఠ్యపుస్తకం నిర్మాణము మరియు నిర్వహణకు సంబంధించిన సరైన అంశం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 2 వాక్యాలు సరళంగా కాక సంక్లిష్టంగా ఉండాలి. ఆప్షన్ 2 అనేది సరైనది కాదు, మిగతావి సరైనవే. క్షేత్ర సందర్శన వలన కలిగే ప్రయోజనాలలో చేరని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 పరోక్ష అనుభవాలను పొందుతారు. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రిత మూల్యాంకనం యొక్క లక్షణంను గుర్తించండి. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రిత మూల్యాంకనం యొక్క లక్షణంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. విద్యార్థి స్తబ్దంగా సమాచారం సేకరించేవాడు. బి. పిల్లల అభ్యాసన వెనుకబాటుతనం తెలుసుకోవడంపై దృష్టి. పిల్లల అభ్యాసన వెనుకబాటుతనం తెలుసుకోవడంపై దృష్టి.